అవోళ్ళ గా దుబాయ్ సీను సినిమా చూసిన రానోళ్ళ అందులో దుబాయ్ పోదామని రవితేజన్న బ్యాచ్ను వేణు మాధవన్న చెప్పలేదా రామకృష్ణ అని వాళ్ళ తాన పైసలు కొట్టేసి ఎట్లా టోకరా ఇస్తాడు. సినిమాలో చూస్తే కామెడీ అనుకున్నాం కానీ బయట కూడా గసొంటి ఫేకు బొమ్మ కంటి నాగలింగంలో అయితే మస్తు మంది ఉన్నారు. మళ్ళా రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో కాదు, నకిలీగాళ్ళు తెలంగాణ సచివాలయాన్నే హెడ్ ఆఫీస్గా వేసుకొని ఏమన్నా దందాలు చేస్తుర్రా. రాష్ట్రానికి హెడ్ ఆఫీస్ అసొంటి సచివాలయాన్ని కూడా నకిలీగాళ్ళకు హెడ్ క్వార్టర్ లెక్క మారుస్తున్నారు కదా కేటుగాళ్ళు. మందిని మత్పరిచి పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని పుచ్చిపోయిన వాళ్ళంతా సచివాలయంలోనే అడ్డబెట్టినట్టున్నారు కదా. ఇక మొన్న ఒకడు తహసీల్దార్ అని చెప్పుక తిరుగుతున్న దొంగోడు దొరికే. అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని చెప్పుక తిరుగుతున్నాడు పట్టుబడ్డాడు. ఇక ఇలా చిన్న క్యాడర్ అయితే ఎవరు దేక్తలేరు అనుకున్నాడో ఏందో ఏకంగా బాలు అనే బద్మాషుడు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుక తిరుగుకుంటా సచివాలయంలో పోలీసు వాళ్ళకు దొరికిపోయిండు. బాలకృష్ణ అలియాస్ బాలు అనే బటవాజోడు యూపీఎస్సీ పరీక్షల పాస్ అయినా అన్నట్టు పేపర్లో కూడా వార్త వేయించుకున్నాడు అప్పట్లో. ఇక అప్పటి సంది ఐఏఎస్ అని అందరినీ నమ్మిస్తున్నాడు. వీడో పెద్ద సిపాయి అనుకొని నాగర్ కర్నూలు జిల్లాలుండే ఇద్దరు సచివాలయంలో అటెండర్ నౌకర్లు పెట్టిస్తా అనే వరకు మనిషికి 20,000 ఇచ్చిరట. వాళ్ళ తాన 20,000 తీసుకొని మీకు నౌకరు వచ్చింది నా పేరు చెప్పి జాయిన్ కాపోరి అని వీడే జిరాక్స్ సెంటర్లో కూర్చొని తయారు చేసిన దొంగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు. ఇక వాళ్ళు నౌకరు వచ్చిందిగా ఇక మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు సంతోషంలో హైదరాబాద్ సచివాలయానికి వచ్చి ఏడికి పోవాలనో తెలియక ఆగమై అటు ఇటు తిరుగుతుంటే పోలీసు వాళ్ళ కంటపడ్డారట లోపట. ఏందివే ఎవరు మీరు అంటే మేము ఇట్లా కొలువులో జాయిన్ అయ్యేందుకు వచ్చినాం సార్, బాలకృష్ణ సార్ పంపిండు, ఇగో మా అపాయింట్మెంట్ ఆర్డర్ లైన్ చూయిస్తే ఓ గింత ఇంగితం లేకుండా ఎట్లుంటారా, ఆడెవడో మీకు గుండు కొట్టిండు, ఇక్కడ అసంటోడు ఎవరు లేడు, అసలు మీకు ఇచ్చిన ఆర్డర్లు కూడా దొంగ ఆర్డర్లే అని చెప్పే వరకు గుండెలా బండెత్తేసినట్టు అయిందట పాపం వాళ్ళకు. పోయి మీ ఊరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కాపోరని సైఫాబాద్ పోలీసు వాళ్ళు చెప్పిరట. చూడురి ఎట్లున్నదో కథ. మెడల ఆఫీసర్ ఐడి కార్డు వేసుకొని తిరిగితే వాడు టెర్రరిస్ట్ అయిన సచివాలయంలో లోపడి పంపిస్తారన్నట్టు. గంత కట్టుదిట్టంగా సచివాలయం భద్రత ఉన్నదన్నట్టు. అయినా నకిలీగాళ్ళు గంతాలకగా సచివాలయంలో జొర్రి అన్ని సెక్షన్లల్లో ఫంక్షన్ హాల్లో తిరిగినట్టు తిరుగుతున్నారంటే ఇంటి దొంగల సాయం లేని సాధ్యమైతాది అని అనుమానపడుతున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళు.